కన్నమ్మ, అమ్మ తర్వాత నువ్వే కన్నమ్మ. నా జీవితంలో ప్రేమ అనే మాటకు అర్థం తెలిసింది నిన్ను కలిసిన తర్వాతే కన్నమ్మ. ఎవరినైనా ఇష్టపడడం వేరు, ఎవరినైనా ప్రేమించడం వేరు. కానీ ఒక మనిషిని మన జీవితంలో ఒక భాగంగా కాదు, మన జీవితానికే అర్థంగా భావించడం వేరు. నిన్ను నేను అలా ప్రేమించాను కన్నమ్మ. నా జీవితంలో మొదటి స్థానం ఎప్పుడూ అమ్మదే. అమ్మ తర్వాత ఆ స్థానాన్ని ఇంకెవ్వరికి ఇవ్వాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ నువ్వు వచ్చావు. తెలియకుండానే అమ్మ తర్వాత నా మనసు తలుపులు తెరిచి నిన్నక్కడ కూర్చోబెట్టాను కన్నమ్మ. అది ప్రేమ కాదు కన్నమ్మ, అది అంతకంటే పెద్ద అనుబంధం. నువ్వు సంతోషంగా ఉంటే రోజు బాగుండేది, నువ్వు బాధపడితే నాకు నిద్ర పట్టేది కాదు కన్నమ్మ. నీకు ఏం కావాలో అడగకముందు అది ఎలా ఇవ్వాలని ఆలోచించేవాడిని. ఎందుకంటే నువ్వు నాకు ఎవరో కాదు, నా వాళ్ళల్లో ఒకరిగా మారిపోయావు. అమ్మను ఎంతగా ప్రేమించానో అంతే ప్రేమతో నిన్ను చూసుకున్నానని చెప్పడం కూడా నాకు భయంగానే ఉంది. ఎందుకంటే అమ్మ ప్రేమకు ఈ లోకంలో సాటి రాదు ఏది కూడా. కానీ అమ్మ తర్వాత నా మనసులో ఖాళీగా ఉన్న చోటు, నువ్వు నింపుకున్న స్థానం మాత్రం నాకు అంతే పవిత్రంగా అనిపించింది కన్నమ్మ. అందుకే నువ్వు దూరమైనప్పుడు నేను ఒక ప్రేమను మాత్రమే కోల్పోలేదు కన్నమ్మ. నా జీవితంలో నేను అత్యంత జాగ్రత్తగా కాపాడుకున్న ఒక బంధాన్ని కోల్పోయాను. నువ్వు ఇప్పుడు ఫీలింగ్ ఉంటేనే మాట్లాడతానని సులభంగా చెప్పగలవు, కానీ నేను ఎలా మర్చిపోగలను కన్నమ్మ? నీతో మాట్లాడడం నాకు ఒక అలవాటు కాదు, నీ గురించి ఆలోచించడం నాకు ఒక వ్యసనం కాదు. నువ్వు నా జీవితంలో ఒక భాగం అయిపోయావు. అందుకే నీలో వచ్చిన చిన్న మార్పు కూడా నా లోపల పెద్ద తుఫాన్లా మారుతుంది. ఒకప్పుడు నాకు నువ్వు చూపించిన ప్రేమను నేను లెక్క పెట్టలేదు. ఎన్ని రోజులు, ఎన్ని మాటలు, ఎన్ని జ్ఞాపకాలు అని ఎప్పుడూ లెక్కించలేదు. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావనే నిజం చాలా అనుకున్నాను. కానీ ఇప్పుడు అవే రోజులను వెనక్కి చూసుకుంటే ఒక ప్రశ్న మాత్రం ప్రతిరోజు నా గుండెని అడుగుతుంది. అప్పుడు నువ్వు నన్ను నిజంగానే ప్రేమించావా కన్నమ్మ? నిజమే అయితే ఈరోజు ఆ ప్రేమకి ఇంత దూరం ఎలా వచ్చింది? నిజం కాకపోతే నేను మాత్రం ఆ ప్రేమను అమ్మ తర్వాత నా జీవితంలో అంత గొప్ప స్థానంలో ఎందుకు పెట్టాను? నిన్ను మర్చిపోవాలని చాలామంది చెబుతారు, కానీ వాళ్ళకి ఎలా చెప్పాలి కన్నమ్మ? మర్చిపోవాల్సింది ఒక జ్ఞాపకం అయితే మర్చిపోతాను, కానీ నువ్వు నా జ్ఞాపకం కాదు, నా జీవితంలో ఒక అధ్యాయం. నిన్ను కోల్పోయిన బాధ కంటే నేను ఎంతగా ప్రేమించిన నా మనసు చూసి నాకే జాలేస్తుంది. ఎందుకంటే అది నీ దగ్గర ఏమీ అడగలేదు. ప్రేమకు ప్రతీకగా ప్రేమ మాత్రమే కోరుకుంది. దగ్గర ఉంటే చాలు అనుకుంది, నువ్వు సంతోషంగా ఉంటే చాలు అనుకుంది. చివరిగా నువ్వు నా జీవితంలో ఎంత ముఖ్యమైన దానివో నాకు తెలిసినంతగా నీకెప్పుడు తెలియకపోవచ్చు కన్నమ్మ. కానీ ఒక నిజం మాత్రం ఎప్పటికీ నా గుండెకు తెలుసు. అమ్మ తర్వాత నా మనసు ఇంతగా ప్రేమించిన వ్యక్తి నువ్వే. అమ్మ తర్వాత నా గురించి కంటే నీ గురించి ఎక్కువ ఆలోచించిన వ్యక్తి నువ్వే. అమ్మ తర్వాత నా హృదయంలో ఇంత పవిత్రమైన స్థానం ఇచ్చిన వ్యక్తి కూడా నువ్వే కన్నమ్మ. అందుకే నువ్వు దూరం అయితే నాకు బాధ కలగడం సహజమే, కానీ నువ్వు వెనక్కి తిరిగి చూస్తే ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకో కన్నమ్మ. నిన్ను ప్రేమించిన మనిషి నిన్ను ఎప్పుడూ ఒక ప్రేమగా చూడలేదు. తన జీవితంలో అమ్మ తర్వాత వచ్చిన అత్యంత విలువైన మనిషిగా చూశాడు. అందుకే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నా గుండె నిందించదు కన్నమ్మ. ఎందుకంటే మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళు ప్రేమను ఎప్పుడు ద్వేషించలేరు కన్నమ్మ.